జై సోమనాథ. ఇహము గనుగున్న దేహముండనేల. సోమనాథ శతకంలోని 12వ పద్యము వివరణ మహర్షుల వారు. ఇహము గనుగున్న దేహముండనేలా, ఇహము గనుగున్న దేహముండనేలా, పరముగనుగున్న ప్రకృతులు ఏలా, పరముగనుగున్న ప్రకృతులు ఏలా, ఘటముగనుగున్న గ్రహములన్నేలా, ఘటముగనుగున్న గ్రహములన్నేలా, తనను గన్నవాడు తత్వజుడు సోమా, తనను గన్నవాడు తత్వజుడు సోమా. తాత్పర్యం: ఓ సోమ, సృష్టి రహస్యమైన యోగసారమును, యోగశక్తి వలన కలిగే ఈ ప్రపంచమును, అందులో జన్మించిన మానవ జన్మ రహస్యమును, జన్మకు సంబంధించిన దేహమును ఇలా పూర్ణంగా తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో నీకు దేహమున్నను లేకున్నను, దేహాన్ని ఆవరించి ఉండు మోహం ఉన్నను లేకున్నను, దేహంతో పాటు నశించే సంకల్పములు ఉన్నను లేకున్నను ఒకే తత్వంగా భావించగలవు. ఈ రహస్యము నీవు నీలో ఏకమై యోగానుసంధానముతో లయమై యోగసారమును పరతత్వమును తెలుసుకున్నప్పుడు నీవు చూడబడుచున్న జగత్తు, వాటిలోని గ్రహ మండలములు, సర్వలోకములు, వాటన్నిటి పరిమితులు, వాటి ప్రభావములు నిన్ను ఏమీ చెయ్యలేవు, నీకు వర్తించవు. అప్పుడు నీవే అన్నింటి తత్వమై ఉండగలవు, అతీతుడవై ముక్తుడు కాగలవు. మానవ జన్మలో ఈ సదవకాశము ఒక్క యోగ మార్గం ద్వారానే లభించగలదు. ఇలా యోగం యొక్క సత్యము తెలుసుకున్నప్పుడు తానే సత్యము నిత్యమై నిశ్చల తత్వజ్ఞుడు కాగలడు. ఈ తత్వానికంటే మించిన ఆత్మదర్శనం, ముక్తి, మోక్షం, జన్మరాహిత్యమను పదములు లేనే లేవు. అన్నింటికీ మించిన స్థాయి ఈ యోగ మార్గమే అని గ్రహించాలి. జై సోమనాథ.